హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. శక్తి అనేది డబ్బులో లేదు, మంచితనం పవిత్రతలోనే ఉంటుంది. ఏ అర్హత మనకు ఉంటే అదే మనకు లభిస్తుంది. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనది. నువ్వు ఒంటరి కాదు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు. పోయినదంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. జీవితంలో సాహసోపేతంగా ఉండు. గెలిస్తే ఓ మంచి నాయకుడివి అవుతావు. ఓడితే మరొకరికి మార్గదర్శిని అవుతావు. సమస్త శక్తి మీలోనే ఉంది. అసమర్థులమని భావించకండి. మీరు ఏమైనా చేయగలరు. అన్నింటినీ సాధించగలరు. సమస్యలు వస్తే రాని, సవాళ్ళు ఎదురైతే ఎదురవని, ఓటమి తలుపు తడితే తట్టని, నిలుద్దాం, పోరాడదాం, గెలుద్దాం. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. చిల్లర నాణేలు శబ్దం చేస్తాయి, కానీ విలువ కలిగిన నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. అలాగే మన విలువ పెరిగే కొద్దీ మనము నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి మిత్రమా. సమస్యలకు భయపడి పారిపోవడం కాదు, ఎదిరించి నిలవండి, పోరాడండి. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి. సాహసంగా పనిచేయండి. సాహసం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితాలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. మిమ్మల్ని బలవంతుడిగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి. మిమ్మల్ని బలహీనులుగా చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి ఓటమి భయపడుతుంది. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలరు. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పకుండా లభిస్తుంది. జీవితంలో ధనం నష్టపోతే కొంతే కోల్పోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమని కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించుకు. దానిని లెక్క చేయకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. కెరటం నా ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా మళ్ళీ పైకి లేస్తున్నందుకు. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. మంచిని ఆచరించడం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది, కానీ వాటి ఫలితాలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. చెడును అలవాటు చేసుకోవడం చాలా సులువు, కానీ వాటి ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. పరాజయాలను పట్టించుకోకండి. అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమి లేని జీవితం ఉంటుందా?
నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు. నీలోని శక్తి మరింత ఉత్తేజం అవుతుంది. నీలో ఉత్సాహాన్ని నింపుతుంది. పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని, మనోనిగ్రహాన్ని నేర్పండి. తమను తాము నిగ్రహించుకోగలిగే వారికి లోకంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. నిగ్రహం వస్తే అన్నీ కూడా అవే వస్తాయి. ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురుకాలేదు అంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావు అని అర్థం చేసుకో. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే పద్ధతుల్లోనూ అంతే శ్రద్ధ చూపించాలి. మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులువైన మార్గం ఇతరులను సుఖంగా జీవించేలా చెయ్యడమే. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. తనను తాను చిన్నపుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. విజయం కలిగిందని విర్రవీగకు. అపజయం కలిగిందని నిరాశపడకు. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు. ఒక వ్యక్తి భగవంతుణ్ణి ఇది ఇవ్వు, అది ఇవ్వు అని ప్రార్థించడం ప్రేమ కాదు. అది ప్రేమ ఎలా అవుతుంది? నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, ఫలితంగా నువ్వు నాకు ఏదో కొంచెం ఇవ్వు, అదే కదా జరుగుతుంది. ఇది కేవలం వ్యాపారం. తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. మనం సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని బిడ్డలం. ఆ అఖండ దివ్యాగ్నిలో నిప్పురవ్వలం. మనం పనికిరాని వారం ఎలా అవుతాం? మనం సర్వం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం. మనం దేనినైనా చేయగలం. మనిషి ఏ కార్యాన్ని అయినా సాధించి తీరాలి. చెడు తలచేవారు, కీడు తలపెట్టేవారు ప్రశాంతతను కోల్పోతారు. వెలుగును చూడరు, చూడలేరు కూడా. మార్గం పదునైన కత్తి అంచుల నిశితమైన ఎన్నో అవరోధాలతో నిండి ఉంది. అయినా నిరాశ చెందకండి. లేవండి, మేల్కొండి. గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి. విలువైన మాటలు చెప్పేవాళ్లు దొరకటం మన అదృష్టం. కానీ అవి విలువైన మాటలు అని తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం. మన మాట మీదే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు, నష్టమూ లేదు. సరిగా మాట్లాడడం నేర్చుకోవడం వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యమైన అంశం. చేతి నిండా డబ్బులు ఉన్న మనిషి కంటే గుండె నిండా ధైర్యం ఉన్న మనిషి ఎందరికైనా ఎవరికైనా ఆదర్శంగా నిలవగలడు. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించవలసిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి. దేవుడు తలరాత ఎవరికీ చెడుగా రాయడు. కేవలం మనిషి తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటాడు అంతే. మిమ్మల్ని మీరు బలహీనులుగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని అత్యంత శక్తివంతులుగా ఊహించుకోండి. మీలో గొప్ప మార్పు వస్తుంది. నువ్వు వాళ్ళకి అనవసరమని అనుకున్నా వాళ్లకే నువ్వు అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురుచూడు. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువ కాపాడుతుంది. ఈ కొటేషన్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.